ఎస్ వెల్కమ్ బ్యాక్. మనం డిబేట్. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల బిగింపు పూర్తయింది. 139 రోజుల్లోనే మొత్తం 33 కొత్త గేట్లు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. దీంతో డ్యాంలో పూర్తి స్థాయి 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసింది. నిర్ణీత గడువు కంటే ముందే మొత్తం గేట్లను అమర్చడం ద్వారా రాబోయే ఖరీఫ్ సీజన్కు నీటి సమస్య లేకుండా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నట్లయింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు, వందలాది గ్రామాల ప్రజల త్రాగునీటిని తీర్చడంలో తుంగభద్ర డ్యాం కీలక పాత్ర పోషిస్తోంది. తుంగభద్ర నీరు పూర్తి స్థాయి లభ్యతతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గేట్ల బిగింపు ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు మేలు జరుగుతుందని అన్నదాతలు సంతోషపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు రాయలసీమ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, తుంగభద్ర డ్యాంలో ఇప్పటివరకు చూసుకున్న 33 కొత్త గేట్లను కేవలం 139 రోజుల్లో పూర్తి చేయడం నిజంగా పెద్ద విషయమనే, పెద్ద విజయంగానే చెప్పుకోవచ్చు. ఈ వేగానికి సాధ్యమైన ముఖ్య కారణాలేంటి? తుంగభద్ర డ్యామ్ నిర్మించి దాదాపుగా 70 ఏళ్లు కావస్తుంది. ఈ వాస్తవంగా డ్యామ్ యొక్క గేట్ల పరిమితి కాలం 45 ఏళ్ళు మాత్రమే. అయితే 70 ఏళ్ల కాలంలో 2024లో నీటిని విడుదల చేస్తున్న సమయంలో 19వ గేట్ నంబర్ నుంచి నీరు ఒక గేటు 19వ గేటు కొట్టుకుపోవడంతో ఇటు కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు చొరవ చూపి తుంగభద్ర డ్యామ్ యొక్క పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ట్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును ఇటు ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడంతో ఆయన టీబీ డ్యామ్ ని పరిశీలించగా మొత్తము 19వ గేటు కొట్టుకుపోయిన దాని స్థానంలో సాఫ్ట్ లాక్ గేటుని 10 రోజుల్లో తిరిగి యథాస్థానంలో కొత్త గేట్ని అమర్చారు. అయితే మొత్తం గేట్లను పరిశీలించగా దాదాపుగా 40% గేట్లు తుప్పుపట్టాయని, ఈ గేట్ల కాల పరిమితి తీరిపోయిందని, కొత్త గేట్లని అమర్చే తప్ప ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేరని ఇటు కర్ణాటకకు, ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హుటాహుటిన దాదాపు 60 కోట్ల రూపాయలు కొత్త గేట్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఇటు తుంగభద్ర బోర్డు అధికారులు టెండర్లు పిలవగా గుజరాత్ సంబంధించిన ఒక ఆర్ట్ టూల్ సంస్థ అనే ఒక సంస్థ టెండర్లలో పనులు దక్కించుకుంది. ఈ సంస్థ నిర్ణీత గడువు కంటే ముందుగానే ఈ గేట్లను ఎరెక్షన్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. వాస్తవంగా మొత్తం డ్యామ్ గేట్లు 33 గేట్లు ఉండగా డిసెంబర్ 6వ తేదీ నుంచి ఈ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి నీటి నిల్వలు ట్రస్ట్ గేట్ల కంటే దిగువకు పడిపోయిన తర్వాత ఈ గేట్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకవైపు గేట్లను తొలగించిన గేట్ల స్థానంలో కొత్త గేట్లను, అంటే దాదాపుగా 15 నెలల కాలం వీడికి కాంట్రాక్టర్ కు గడువు ఇవ్వడంతో ఒకవైపు ఫ్యాబ్రికేషన్ ప్లస్ ఎరెక్షన్ ఈ రెండింటికి సంబంధించి మొత్తం 15 నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఇటు హొస్పేట్ డ్యామ్ కు సంబంధించి మొత్తం 33 గేట్లలో ఇటు హొస్పేట్ కి సమీపంలోని గదకు ఒక ప్రదేశంలో, అదేవిధంగా హొస్పేట్ క్యాంప్ ఆఫీస్ లో మరో ప్రదేశంలో, 2 ప్రదేశాలలో మొత్తం 33 గేట్లకు సంబంధించి ఇటు బళ్ళారిలోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఈ గేట్లకు అవసరమైనటువంటి స్టీల్ ని పర్చేజ్ చేసి 2 ప్రదేశాలలో యుద్ధ ప్రాతిపదికన ఒకవైపు గేట్లను తయారు చేస్తూ మరోవైపు గేట్లను అమర్చే ప్రక్రియను కూడా వీరికి అప్పగించారు. అయితే డిసెంబర్ 6వ తేదీన పాత గేట్లను తొలగింపు కార్యక్రమాన్ని ఒకవైపు చేపడుతూ తొలగిస్తున్న గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఎరెక్షన్ చేసే కార్యక్రమం కూడా చేపట్టడంతోనే ఇవాళ 139 రోజుల్లో దాదాపుగా 33 గేట్ల కొత్త గేట్లను అమర్చే ప్రక్రియలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎస్, అంటే ఈ ప్రాజెక్టు అమలు చేయడంలో టెక్నికల్గా కానీ, లాజిస్టిక్స్గా కానీ సవాళ్ళు ఎలాంటివి ఎదుర్కొన్నారు? ఈ గేట్లు బిగింపు వల్ల భవిష్యత్తులో వరద నియంత్రణలో కూడా ఎదురయ్యే సవాళ్ళు కానీ, ఆ నియంత్రణ కూడా పరిష్కారం అయ్యిందని చెప్పుకోవచ్చా? వాస్తవంగా తుంగభద్ర డ్యామ్ కింద ఇటు 3 రాష్ట్రాలు ఏపీ, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలలో 17 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు వందలాది గ్రామాల ప్రజల సాగునీటిని తీర్చడంలో టీబీ డ్యామ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ డ్యామ్ నిర్మించి 72 ఏళ్లు కావాల్సిన సమయంలో 45 ఏళ్లకే గేట్ల మార్చాల్సిందిగా గతంలో కూడా నిపుణులు సూచించారు. అయితే ఈ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా 72 ఏళ్ల పాటు అలాగే గేట్లను కొనసాగిస్తూ వస్తుండడం 2024 ఆగస్టు 10వ తేదీన ఒక గేటు కొట్టుకుపోయిన తర్వాత ఇటు ఇరు రాష్ట్రాలు, ఇటు కర్ణాటక, ఏపీ 2 రాష్ట్రాలు అప్రమత్తమయ్యారు. ఈ అప్రమత్తంతోనే మొత్తం కొత్త గేట్ల నిర్మాణానికి, కొత్త గేట్ల బిగింపు కూడా
చర్యలు తీసుకున్నారు. అయితే వాస్తవంగా ఈ డ్యామ్ కింద ఒక మొత్తం 33 గేట్లు బిగించాలంటే ఖరీఫ్ సాగునీటిని అందించి రబీ పంటకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాగునీటిని అందించామని అధికారులు ప్రకటించారు. ఇటు ఖరీఫ్ సీజన్ కు నీటి విడుదల తర్వాత రబీలో గేట్ల బిగింపు కార్యక్రమం ఉంటుందని రైతులు సహకరించాలని, ఒక్కసారి రబీ పంటను కోల్పోతే కొత్త డ్యామ్ సంబంధించి మొత్తం 33 గేట్ల నిర్మాణం జరిగితే రాబోయే మరో 40 ఏళ్ల పాటు డ్యామ్ కి ఎలాంటి ప్రమాదం ఉండదని, 40 ఏళ్ల పాటు నిరాటకంగా ఆయా సంవత్సరాలలో వర్షపాతం నమోదవటం, ఆ ప్రాజెక్టులకు నీటి నిల్వ చేరుకుంటే ఇటు ఆ ప్రాజెక్టు ద్వారా 40 ఏళ్ల పాటు నిరాటకంగా ఇటు ఖరీఫ్ రబీ సీజన్ లో సాగునీటిని అందించవచ్చునని, ఒక పంటను త్యాగం చేస్తే ప్రాజెక్టు 40 ఏళ్ల పాటు కాపాడుకోవచ్చునని రైతులకు సూచించడంతోనే రైతులు కూడా రబీ పంటను త్యాగం చేసి గేట్ల నిర్మాణానికి సహకరించారు. ఇవాళ 139 రోజుల్లో మొత్తం 33 గేట్ల ఎరెక్షన్ పూర్తవుతున్న సందర్భంలో ఇటు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల రైతులలో ఆనందం వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో మొత్తం 33 గేట్ల ఎరెక్షన్ చేసిన తర్వాత చిన్న చిన్న పనులు పూర్తి చేసి రాబోయే ఖరీఫ్ సీజన్ లో మొత్తం డ్యామ్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసి ఇటు 3 రాష్ట్రాలకు సాగునీటితో పాటు తాగునీటి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మనతో మాట్లాడడానికి ఇంకా మాయగుంట్ల శ్రీనివాసులు గారు, జలసాధన సమితి నేత అనంతపురం నుంచి, అలాగే హర్ష కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసులు గారు. నమస్తే అండి. శ్రీనివాసులు గారు, తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చడంతో సీమవాసుల నీటి భద్రతకు ముప్పు తొలగినట్లేనా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ ఏదైతే ఉందో అది ప్రారంభించినప్పుడు 45 సంవత్సరాలకి మార్చాల్సినటువంటి గేట్లని 70 సంవత్సరాలు గడిచినా కూడా మార్చకపోవడం అనేది అది ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటక 2 రాష్ట్రాల్లో ఎక్కల నిర్లక్ష్యమే కారణమే. ఎందుకంటే దాని నుంచి నీటి జరిగే నష్టం కంటే కూడా అది ఏదైనా ప్రమాదాలు జరిగి గేట్లు ఇదైపోయి ఏదైనా నష్టం జరిగితే చాలా తీవ్రమైనటువంటి దాని ప్రభావము అటు కర్ణాటక అట్లా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇన్ని రోజులు అది గత 24లో గేటు కొట్టుకుపోయే వరకు దీనిపైన శ్రద్ధ వహించలేదు. అది కొట్టుకుపోయిన తర్వాతనే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఈ గేట్లు మార్చడం అనేది వాస్తవంగా 2 రాష్ట్రాల్లో ప్రధానంగా కర్ణాటకను అభినందించాలి. అయితే అనుకున్న దాని ప్రకారము ఏదైతే ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి తీసుకోవలసినటువంటి ప్రస్తుతానికి భద్రత పెరిగి ఉండొచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి కాలువలు, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా కర్ణాటక కంటే కూడా ఆంధ్రప్రదేశ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి వీటిపైన మనం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ హర్ష గారు, తుంగభద్ర డ్యామ్ గేట్ల విషయంలో ఇటు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ముందే మేల్కొన్నాయని మనం భావించవచ్చా? అవునమ్మా, ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు శ్రీనన్న రెఫర్ చేసినట్టు ఆగస్టు 10వ తారీఖు 2024లో గేట్ నెంబర్ 19 అది లీకేజ్ వచ్చేసి చైన్ కట్ అయిపోవడం వల్ల దాదాపు 30-40 టీఎంసీలు మనకు దాదాపు ఒక రోజంతా లీకేజ్ వచ్చింది. ఆ చైన్ కొట్టుకొని పోయి ఆ ప్రెజర్ దెబ్బకు వాళ్ళు పక్కనున్న 2 గేట్లు కూడా తెరవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఫోర్స్ వల్ల గేట్ మొత్తం డ్యామేజ్ అవుతుందనే భయంతో టెక్నికల్గా అక్కడ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే పక్క గేట్లు కూడా తెరిచి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం. దీని ద్వారా ఏమైంది, మనకు 30-40 టీఎంసీ నీళ్లు వృధాగా కిందికి వెళ్ళిపోయి మా కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేశ్వర డ్యాంలో అది 1.2 టీఎంసీ కెపాసిటీ ఉంటుంది, అక్కడ నిల్వ చేసుకునే పరిస్థితి లేక కిందికి శ్రీశైలంలో వృధాగా స్వచ్ఛమైన నీరు తాగడానికి రైతులకు ఎవ్వరికి ఉపయోగపడకుండా జరిగిన పరిస్థితి. ఆ ఒక గేటు పోవడం వల్ల వాళ్ళు కన్నయ్య నాయుడు గారి ఒక ఆయన ఇరిగేషన్ ఎక్స్పర్ట్, ఆయన కమిషన్ వేసి అప్పుడు ఏదో టెంపరీగా దాన్ని ఫిక్స్ చేశారు. దాని తర్వాత మరి సిడబ్ల్యూసి ఎక్స్ చైర్మన్
ఏకే బజాజ్ గారు వారి యొక్క కమిషన్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా ఈ గేట్లన్నీ మార్చాల్సిన అవసరం ఉందనేసి వారు చెప్పడంతో గేట్లన్నీ ఈరోజు మార్చి మొన్న ఈ రోజు నిన్న అనుకుంటా ఎరెక్షన్ వర్క్ అనేది జరిగిపోయింది. ఇంకా 2-3 రోజుల్లో మిగతా ఫిట్టింగ్ అంతా జరిగిపోయి మొత్తానికి అయితే మరి మే ఫస్ట్ వీక్ లోపల మనకు అందుబాటులో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్న డెసిషన్ చాలా కమిటెడ్ గా అనుకున్న టైంలోనే ముందుగానే చేయడం వల్ల డెఫినెట్ గా వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. దానికి మేము సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. ఎస్ శ్రీనివాసులు గారు, అంటే గడువు కంటే ముందే కొత్త గేట్లు ఏర్పాటు చేయడాన్ని రైతులు అలాగే జలసాధన సమితి ఏ విధంగా చూస్తోంది? అది ఈ రకమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన ఈ గేట్లు అమర్చి తగిన నష్టాన్ని నివారించి తగిన చర్యలు తీసుకున్నటువంటి ఫలితంగా చాలా మా జలసాధన సమితి ద్వారా కూడా మేము చాలా అభినందిస్తాము రెండు ప్రభుత్వాల్ని, అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ. ఆ మేరకు మనము అభినందించాలి. అయితే ఈ 70 ఏళ్ల నుంచి కూడా ఏవైతే మనకు ప్రధానంగా రాయలసీమకు, అందులో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలకు హెచ్ఎల్సి ఎల్ఎల్సిల ద్వారా వస్తున్నటువంటి నీరు ఏదైతే ఉన్నదో ఆ నీటిని ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి నీటిని తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే కాలువలు సామర్థ్యము పూర్తిగా గండ్లుబడి, అట్లాగే బ్రిడ్జీలు, కల్వర్టులు, రకరకాల రిపేరీలతోటి ఏదైతే మనకు రావాల్సినటువంటి నీరు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఇప్పుడు గేట్లు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన తీసుకొని దాన్ని నివారించారో దాని నుంచి వచ్చేటటువంటి దుష్ఫలితాలను, దాని ఫలితాన్ని వాళ్ళు అంచనా వేసి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. కానీ 2009 నుంచి, అంటే దాదాపు 16 సంవత్సరాల క్రితం ఈ స్టార్ట్ చేసినటువంటి హెచ్ఎల్సి ఆధునికీకరణ ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి కాలేదు. అంటే మనకు 30 హెచ్ఎల్సి ద్వారా అనంతపురం జిల్లాకు 32.5 టీఎంసీ, అట్లాగే పిఏబిఆర్ కి కేసీ కెనాల్ నుంచి కేటాయించిన 10 టీఎంసీలు 42.5 టీఎంసీలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏ సంవత్సరం కూడా 17, 18 నుంచి 30 టీఎంసీలు మించి తీసుకోలేని పరిస్థితి. ఈ సంవత్సరము ఇంత పెద్ద వర్షాలు వచ్చి నీటి ప్రవాహము అత్యధికంగా నీరు వచ్చినప్పటికీ కూడా కేవలం 28 టీఎంసీలు మాత్రమే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏదైతే ఆధునికీకరణ ఏదైతే ఉన్నదో 16 సంవత్సరాలు ఎందుకు సమయం పట్టింది? యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చేయలేకపోయినారు? గేట్లు చేసి ఏదైతే రిపేర్ చేసి దాన్ని నివారించారో దాన్ని స్పీడప్ చేసి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని, కానీ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, అట్లాగే కేసీ కెనాల్ వీటన్నిటిపైన దాదాపు 6-7 లక్షల ఎకరాల తీవ్రమైనటువంటి కరువును ఎదుర్కొంటున్నటువంటి రాయలసీమకు పూర్తి స్థాయిని నీటిని తీసుకోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఒకవైపు మనము హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగా 40 ఏళ్ళైనా ఇంకా పూర్తి కాలేనటువంటి పరిస్థితి. వాటికి నిఖర జలాలు లేవు. అనేకమైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు, చాలా పూర్తి చేయాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు నిఖర జలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉదాహరణకి భైరవానతిప్ప ప్రాజెక్టుకు మనకు నిఖర జలాలు ఉన్నాయి 4 చిల్లర టీఎంసీలు. కానీ ఏ రోజు కూడా అవి నిఖర జలాలు వచ్చిన పరిస్థితి లేక ఈ రోజు హంద్రీనీవా నుంచి, జీడిపల్లి నుంచి ఒక కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటినీ కూడా ముందు జాగ్రత్తగా ఆధునికీకరణ చర్యలు తీసుకొని మనం నివారించగలిగితే మరింత ఈ కరువు ప్రాంతానికి నీరు, సాగునీరు, అట్లాగే తాగునీరు అందించేటటువంటి అవకాశం ఉంది. కానీ దీన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా 16 ఏళ్ల నుంచి అది పూర్తి చేయలేకపోవడం అనేది నిజంగానే అది చాలా బాధాకరం. ఎస్ హర్ష గారు, ఇప్పుడు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ కి అమర్చిన గేట్ల నాణ్యత గురించి మీరేం చెప్తారు? గేట్లు జనరల్ గా దాని గురించి మాట్లాడతామా, డైమెన్షన్స్, దాని వెయిట్ వచ్చి 50 టన్స్ ఉంటుంది. అండ్ దాని విడ్త్ వచ్చేసి 60 ఫీట్లు, హైట్ వచ్చేసి 21 ఫీట్ అమ్మా. అది ఒక్కొక్కటి. ఇది గుజరాత్కు చెందిన కంపెనీ అది కాంట్రాక్ట్ తీసుకొని అక్కడే హోస్పేట్లో 2 టెంపరీ ప్లాంట్ యూనిట్స్ గా పెట్టుకొని
అక్కడే వాళ్ళందరూ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మొన్న ఎరెక్షన్ కూడా చేసుకున్న పరిస్థితి. నాణ్యత పరంగా ఖచ్చితంగా వాళ్ళు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ దానికి సంబంధించిన అందరూ మెకానికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి నాణ్యత పరంగా 100% వాళ్ళు మంచి స్టాండర్డ్ ఇస్తారు. నెక్స్ట్ 45-50 ఇయర్స్ లాంగివిటీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇస్తారని మనం ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అయితే ఇంకొక పాయింట్, ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు అనంతపూర్ సార్ చెప్పినట్టు మనకు ఎల్ఎల్సి అండ్ హెచ్ఎల్సి స్ట్రెంథనింగ్, లైనింగ్ వర్క్, రెగ్యులర్ సిల్టేషన్ తీయడము, ఆ మెయింటెనెన్స్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎల్ఎల్సి వచ్చేసి కర్నూలుకు చాలా ఆయుపట్టు లాంటిది. అది 1.52 lakh acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అది ఇస్తూ దాదాపు కొన్ని వందల విలేజెస్ కు తాగునీరు సపోర్ట్ చేస్తున్నది. ఇది తుంగభద్ర నీళ్ళ నుంచే మనకు సోర్స్ ఆఫ్ వాటర్. యాక్చువల్ గా అది 24 TMC నీళ్లు మనకు అష్యూర్డ్ ఎల్ఎల్సి ద్వారా నీళ్లు మనకు వస్తున్నాయి. కానీ 30 TMC సిల్టేషన్ రూపంలో అది పూడిక రావడం వల్ల ఇప్పుడు 133 TMCలు కెపాసిటీ ఉన్న తుంగభద్ర డ్యామ్ ఈ రోజు 103 TMC ఉంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే గేట్లు, క్రెస్ట్ గేట్లు రిపేర్ చేయడం వల్ల 30-40 TMCలు వాళ్ళు స్టోరేజ్ పెట్టుకోలేకపోయినారు. ఎందుకంటే రిపేర్ చేయాలి, ఆ నీళ్లు తీసేస్తేనే గేట్ల కన్నా కిందికి నీళ్లు ఉంటాయి కాబట్టి గేట్లు రిపేర్లు ఈజీగా చేయగలిగినారు. అయితే ఇప్పుడు తుంగభద్ర 103 TMC కెపాసిటీతో ఉండాల్సిన టీపీ డ్యామ్ ఈ రోజు 30-40 TMCలతోనే ఉంది. మనకు ఒక పంట నష్టం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా మేజర్ ఇష్యూస్, ఇప్పుడు ఛాలెంజెస్ ఉన్నాయి బాగా. జనవరి 10వ తారీఖు లాస్ట్ ఆపేశారు నీళ్లు. అంటే ఇంకా అక్కడ టీపీ డ్యామ్ లో ఆపేస్తే 2-3 రోజులు పారుతాయి మా కర్నూలు, కోడుమూరు వరకు. మొన్న రీసెంట్ గా 1 వీక్ కింద ఇస్తే కర్నూలుకు ఏపీ బార్డర్ స్టార్ట్ అయ్యేసరికి 750 క్యూసెక్ నీళ్ళు వస్తాయి యాక్చువల్ గా. ఇప్పుడు ఎల్ఎల్సి మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ చేసినప్పుడు ఏపీ బార్డర్ లో 600 TMC లేదు కేవలం డ్రింకింగ్ వాటర్ కే. అంటే దాదాపు మాకు జనవరి నుంచి ఏప్రిల్ అంటే 4 నెలల మధ్యలో నీళ్లు కూడా లేవు ఎల్ఎల్సిలో. కాసగేస జీడిపి నుంచి కోడుమూరు సెగ్మెంట్ కు మేనేజ్ చేసిన ఇప్పటికి కూడా కర్నూలులో 16 వార్డులలో 2-3 రోజులకు ఒకసారి నీళ్లు. కోడుమూరు, గూడూరు ఆ చుట్టుపక్కల అయితే ఇంకా నీకు 10 రోజులకు కూడా నీళ్లు లేక బిందెలతో కొట్లాడుకున్న పరిస్థితి. తర్వాత ఎమ్గనూరు దగ్గర అయితే అన్నదమ్ములు నీళ్ల దగ్గర కొట్లాడుకొని డబుల్ మర్డర్లు అయిన పరిస్థితి. ఇవన్నీ నీళ్ల గురించి కొట్లాడేటివే. మా కర్నూలు ప్రగతి సమితి ఏం మాట్లాడుతుందంటే మాకు అష్యూర్డ్ ఉన్న 21.9 TMC అష్యూర్డ్ అలొకేషన్ వాటర్ ఫర్ కేసీ కెనాల్ కు కుండ్రేవులో కట్టుకుంటే ఇట్లాంటి డ్యాములు కూడా డ్యామేజ్ కావమ్మా. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఆగస్టు పోయిన సంవత్సరం 2024 ఆగస్టులో డ్యామ్ గేట్ నెంబర్ 19 డ్యామేజ్ కావడం వల్ల 30-40 TMCలు పోయినాయి. 2019 ఫ్లడ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు పగిలిపోతుందేమో అని ప్రతి ఒక్కరు భయపడినారు. ఒక పక్కన గుండ్రేవులు కట్టుకుంటే వాటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తో పాటు 2 డ్యామ్లకు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కూడా గుండ్రేవులో ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ గేట్లు తయారు చేయడం దాని నాణ్యత పరంగా మేము ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు, వాళ్ళు బాగా చేసింటారు. అదే విధంగా గుండ్రేవుల లాంటి వీళ్ళు కొంచెం ప్రొయాక్టివ్ మెజర్మెంట్స్ తీసుకొని గుండ్రేవుల్లో కూడా కడితే ఖచ్చితంగా మా రాయలసీమ ప్రాంతం మొత్తం, ముఖ్యంగా కర్నూలు, రాయలసీమ అంతా సస్యశ్యామలం అవుతుందని మా నమ్మకం. మేము దాని మీదనే గత 3 ఏళ్ల నుంచి కూడా పోరాడుతున్నాం. ఎస్ శ్రీనివాసులు గారు, ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో ఈ కొత్త గేట్ల ప్రభావం ఎలా ఉంటుంది? అలాగే తుంగభద్ర డ్యామ్ కింద అనంతపురం జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది? అనంతపురం జిల్లాకు అంటే మొత్తము హెచ్ఎల్సి ద్వారా ఉన్నటువంటి 32.5 TMCల్లో 22.5 TMC ఒక అనంతపురం జిల్లాకే రావాలి. తర్వాత పులివిందల బ్రాంచ్ కెనాల్, అట్లాగే ఆలూరు అంటే కర్నూలుకు పోవలసినటువంటివి ఒక 10 TMCలు, మొత్తం 32.5 TMC రావాలి. కానీ తర్వాత పిఏబిఆర్కు కేసీ కెనాల్ ద్వారా ఒక 10 TMCలు కేటాయింపు జరిగింది. కానీ ఈ 42.5 TMC తీసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ 32.5 TMC నుంచి కూడా 2,80,000 ఎకరాలు ఆయకట్టుకు నీరు అందించాలి. కానీ ఈ సంవత్సరము అత్యధిక వర్షాలు వచ్చి ఇంత నీటి సౌకర్యము ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం 85,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. అటు పిఏబిఆర్ ద్వారా, మిట్పెన్నార్ ద్వారా మొత్తం అంతా కూడా కలిపినా కూడా ఒక 60-65 చెరువుల కంటే ఎక్కువ నింపలేని పరిస్థితి. మరి ఒకవైపు అటు కర్నూలుకు కానీ లేదా పులివెందుల బ్రాంచ్ కెనాల్ కడప జిల్లాకు కానీ నీరు పోవటం లేదు. అనంతపురం జిల్లాకే
మనం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆధునికీకరణ చేయగలిగి మొత్తము 42.5 టీఎంసీ తీసుకోగలిగితే ఇప్పుడు 2,85,000 ఎకరాలకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో కేవలం 85,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. ఇక 2 లక్షల ఎకరాలకు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆధునికీకరణ చేయకపోవడం వల్ల ఇంతటి తీవ్రమైనటువంటి కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకు వస్తున్నటువంటి 20-25 టీఎంసీలలో 10 టీఎంసీలు త్రాగునీటికే పోతున్నాయి హెచ్ఎల్సీ నుంచి. కాబట్టి అదనంగా మనకు హంద్రీనీవా నుంచి కాలువ వస్తున్నప్పటికీ కూడా దాని ద్వారా కూడా ఏవైతే రిజర్వాయర్లు కాలువలు ఇప్పటికీ కూడా పూర్తి కాలేనటువంటి పరిస్థితిలో ఒకవైపు పిఏబిఆర్ కి హెచ్ఎల్సీ నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా హంద్రీనీవా నుంచి పిఏబిఆర్ కు ఈ సంవత్సరము దాదాపు ఒక 10 టీఎంసీలు తీసుకున్నారు. కాబట్టి దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే హెచ్ఎల్సీ కాలువ వెడల్పు చేయాలి, అనేకమైనటువంటి బ్రిడ్జిలు నిర్మాణాలు రకరకాల ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా బలహీనం పడిపోయినటువంటి పరిస్థితి, ఎక్కువ క్యూసెక్కులు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి పూర్తి స్థాయి దాదాపు 2,500 నుంచి 4,000 చిల్లర క్యూసెక్కులు తీసుకోవడానికి ఈ ఆధునికీకరణ చేపట్టారు. ఇప్పటికీ కూడా 2,000 క్యూసెక్కులు కూడా తీసుకోలేని పరిస్థితి ఉన్నది. కనుక ఏదైతే మనం ఈ రోజు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన గేట్లు ఏ రకంగా అయితే అమర్చారో ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ఆధునికీకరణ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కాలేదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన 1 సంవత్సరం లోపల ఉదాహరణకి హంద్రీనీవా లైనింగ్ చేయడానికి 3 నెలల లోపలనే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క లైనింగ్ చేశారు. మరి ఇప్పుడు ఈ రోజు దాదాపు 1,000-1,500 కోట్ల రూపాయలు హెచ్ఎల్సీకి ఆధునికీకరణకు ఖర్చు పెడితే మనకు ఏవైతే రావాల్సినటువంటి నీరు తీసుకొని 2,85,000 ఎకరాల సాగునీరు అందించేటటువంటి అవకాశాన్ని కోల్పోవలసిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వము ఈ సంవత్సరం ఏం చేసిందంటే హెచ్ఎల్సీ స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా ఒక స్టేజ్ 1 కి 50 కోట్ల రూపాయలు, స్టేజ్ 2 కి 50 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. అట్లాగే ఎల్ఎల్సీకి 250 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. కాబట్టి పూర్తి స్థాయిగా ఏదైతే ఈ రోజు దాదాపు 14,000-1,500 కోట్ల రూపాయలు ఈ ఆధునికీకరణకు అవసరం ఉన్నదో వాటిని ఒకే బడ్జెట్ లో రిలీజ్ చేసి యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా కాలువ ఏదైతే లైనింగ్ 3 నెలల లోపల చేశారో 1 సంవత్సరం లోపలే ఈ మొత్తం బడ్జెట్ నంతా కూడా ప్రత్యేక బడ్జెట్ రిలీజ్ చేసి మొత్తం 1 సంవత్సరం లోపల ఈ హంద్రీనీవా ఏ రకంగా అయితే మనము యుద్ధ ప్రాతిపదికన చేయగలిగామో అట్లాగే హెచ్ఎల్సీ కానీ ఎల్ఎల్సీ కానీ వీటిని ఆధునికీకరణ చేసి మనకు రావాల్సినటువంటి పూర్తి స్థాయి నికర జలాలను తీసుకొని రైతాంగానికి కరువు నుంచి విముక్తి కలిగించేటటువంటి కార్యక్రమము ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము జలసాధన సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్, ఫైనల్ గా హర్ష గారు చెప్పండి, తుంగభద్ర డ్యామ్ కి కొత్త గేట్లు ఏర్పాటుతో కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాల్వ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగానికి సాగునీటి కష్టాలు తప్పినట్లేనా అంటారా? కొంతవరకు కరెక్ట్ అమ్మా. కాకపోతే ఇందాక సార్ చెప్పినట్టు ఎల్ఎల్సి కూడా మాకు ఇందాక మీకు చెప్పాను కదా 600 క్యూసెక్లు మాకు ఏపీ బార్డర్లో స్టార్ట్ అయితే మా కర్నూలుకు 4th డివిజన్ కర్నూలు బ్రాంచ్ కెనాల్ అంటారు, అంటే కోడుమూరు దగ్గరకు వచ్చేసరికి 60 క్యూసెక్లు నీళ్లు వస్తున్నాయి. నీళ్లు గేట్లు వదలడం ఎంత ముఖ్యమో అక్కడ ఉన్న కాలువల మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మన ఇళ్ల పైన ట్యాంకులు ఎంత నీళ్లు పెట్టుకున్నా కింద పైపులు కూడా నీట్గా ఉండాలి కదమ్మా. ఎక్కడికక్కడ లీకులు ఉంటే కిందికి మనకు అవసరంలో బకెట్లోకి అవసరాలకు ఉపయోగపడవు, రావాల్సినంత నీళ్లు రావు. అదే విధంగా అక్కడ ఉన్న ఎల్ఎల్సి కెనాల్ కావచ్చు, తర్వాత ఈ నీటి దోపిడీ కూడా అరికట్టుకోవాలా. నీళ్లు గేట్ల ద్వారా వదిలినంత మాత్రాన కర్నూలుకు మొత్తం పూర్తిగా జరుగుతాయని కూడా మనం అనుకోలేము. ఆ డ్యాము నీళ్ళు అక్కడ వదిలినాక గుండ్రేవులకు కాపాడుకోవడానికి మాకు గుండ్రేవుల లాంటి స్టోరేజ్ కూడా చాలా అవసరం కర్నూలుకు. ఎందుకంటే ఇప్పుడు మొన్న పోయిన సంవత్సరం 350 క్యూసెక్ టీఎంసీ నీళ్లు తుంగభద్ర డ్యామ్ నుంచి కిందికి వదిలి డైరెక్ట్ శ్రీశైలం పోయినాయి. మరి ఆ నీళ్ళన్నీ గేట్ల రూపంలోనే వదిలింటారు. గేట్లు ఈరోజు రిపేర్ అయినాయి, సంతోషమే.
మరి ఆ నీళ్లు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలు రైతాంగానికి, మాకు నీళ్లకు, రాయలసీమ మొత్తానికి కూడా కావాలంటే ఈరోజు ఆ రిపేర్ చేసిన గేట్ల ద్వారా కిందికి వదిలితే పోయిన సంవత్సరం 350, అంతకుముందు అట్లా లెక్కేసుకుంటే యావరేజ్ గా 300 నుంచి 400 టీఎంసీ నీళ్లు కిందికి వృధాగా శ్రీశైలం పోతున్నాయి. కాబట్టి గుండ్రేవులో కూడా కట్టుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ మన లైఫ్ టైం ప్రాజెక్ట్ అండ్ లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అనేసి మనం అనుకోవచ్చు. కర్నూలుకు, రాయలసీమకు ఏదైనా గేట్లు చేయడం ఖచ్చితంగా ఇది వెల్కమ్ చేస్తూ వాళ్ళకు స్వాగతిస్తున్నాము. ఇది ప్రభుత్వం అతి తక్కువ టైంలో అందరి దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టానిక్ చేసినందుకు మా కర్నూలు ప్రగతి సమితి తరఫున ఖచ్చితంగా ప్రభుత్వానికి దీనికి మా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు, అలాగే శ్రీనివాసులు గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, మొత్తానికి తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల అయితే బిగింపు పూర్తయిందనే చెప్పుకోవాలి. రైతులు అయితే ప్రస్తుతం సంతోషంగానే ఉన్నారు. దీర్ఘకాలికంగా చూసుకున్నట్లయితే నీటి లభ్యతను కూడా నిర్ధారించడానికి అయితే ప్రభుత్వం ఇంకా ఏం చర్యలు తీసుకుంటుందో అయితే చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.